దిత్వా తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు వైపు దూసుకొస్తోంది. శ్రీలంకలో ఏర్పడిన దిత్వా తుఫాన్ గంటకు 8 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం పుదుచ్చేరికి 300 కిలోమీటర్లు, చెన్నైకి దక్షిణాన 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తుఫాను ప్రభావం కనపడనుంది. శనివారం మధ్యాహ్నం నుంచి కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. శనివారం అర్ధరాత్రి నాటికి ఉత్తర తమిళనాడుకు తుఫాను సమీపించనుంది. ఆదివారం ఉదయం నాటికి తుఫాను తీవ్రత అధికమై రాత్రికి వాయుగుండంగా మారి బలహీనపడనుంది. తుఫాను ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను తీవ్రత ఆదివారం ఎక్కువగా ఉందన్నారు అధికారులు. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాను ప్రభావం ఉన్న జిల్లాల్లో సిబ్బందిని అప్రమత్తం చేశారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉండాలన్నారు. ఏపీలోని అన్ని ఓడరేవుల్లో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ప్రకాశం, నెల్లూరు, కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది అమరావతి వాతావరణ కేంద్రం. సోమవారం వరకు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.